హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్‌డబ్ల్యూడీ వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. ఈరోజు మన రెసిపీ వచ్చి వెన్న మజ్జిగ. మజ్జిగ అందులో ఏముందండి, పెరుగు నీళ్లు కలిపి చిలకరిస్తే అయిపోద్ది అని అనుకోకండి. మజ్జిగ తాగినా సరే కొండంత బలం రావాలి. మరి అలాంటి మజ్జిగ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మట్టి పాత్ర తీసుకోండి. వెన్నకి మట్టి పాత్రకి చాలా రిలేషన్ ఉందండి. వీలైనంత వరకు మట్టి పాత్రనే వాడండి. ఇప్పుడు ఒక పెద్ద గ్లాసులో నీళ్లు తీసుకొని అందులో సగం నీళ్లు ఫస్ట్ పోసుకోండి. ఇప్పుడు ఒక కప్పు మీగడ పెరుగు మాత్రమే తీసుకొని ఆ నీళ్ళల్లో వేసుకోండి. ఇప్పుడు నిదానంగా ఒక మజ్జిగ కవ్వం తీసుకొని ఒక 3 నిమిషాలు ఆ మజ్జిగని చిలకండి. 3 నిమిషాలు చిలికిన తర్వాత మిగిలిన నీళ్లు ఏమైతే ఉన్నాయో ఆ నీళ్లు ఇందులో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక 3 నిమిషాలు చిలకండి. ఆ తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు పెరుగు మీద మీగడ మాత్రమే ఇందులో వేయండి. ఇదే స్టేజ్‌లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మళ్ళీ ఒక 3 నిమిషాలు నిదానంగా చిలకండి. 3 నిమిషాలు చిలికిన తర్వాత ఈ విధంగా వెన్న తేలుతుంది. మజ్జిగ కవ్వానికి ఈ విధంగా పట్టుకొని ఉంటుంది. ఒక్కసారి ఈ వెన్నని వీలైతే ఒక్కసారి రుచి చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాసులో సర్వ్ చేసుకొని తాగి ఎంజాయ్ చేయండి. చిల్డ్‌గా కావాలి అంటే ఫ్రిడ్జ్‌లో వాటర్‌ని యూజ్ చేసుకొని తాగండి. అంతే అండి, అయిపోయింది. ఈ విధంగా మీ పిల్లలకి పెట్టి మీరు తాగండి. మంచి ప్రోబయోటిక్ దొరికినట్లే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.